హాయ్ ఎవ్రీవన్. మన ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి వైబ్రెన్స్ అండ్ సాచురేషన్ అండ్ లెవెల్స్ గురించి టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హ్యూ అండ్ సాచురేషన్. సో ఈ హ్యూ అండ్ సాచురేషన్స్ ఏం చేస్తాయంటే, హ్యూ అనేది ఆబ్జెక్ట్ని ఒక కలర్ నుంచి ఇంకొక కలర్కి చేంజ్ చేయడం కోసం వాడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ హ్యూ వచ్చేసి మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది, రెడ్ టు బ్లూ మార్చుకోవచ్చు, గ్రీన్ మార్చుకోవచ్చు. యూ కెన్ చేంజ్ ఇన్ టు ఎనీథింగ్ వాట్ వీ వాంట్. ఓకే, సో మనకి సేమ్ యాస్టీస్ మనం ఎలాగైతే అడ్జస్ట్మెంట్స్లో చూసామో, విండోస్కి వెళ్తే ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ప్యాలెట్ లోపల అడ్జస్ట్మెంట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇక్కడ ప్యాలెట్ లోపల. అండ్ దిస్ వాజ్ అ హ్యూ అండ్ సాచురేషన్ ఐకాన్, ఇది వైబ్రెన్స్ ఐకాన్. నిన్న మనం దీని గురించి ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ గైస్ కెన్ గో బ్యాక్ అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్ ఐకాన్ తీసుకొని జస్ట్ క్లిక్ ఆన్ ద హ్యూ అండ్ సాచురేషన్ బార్. ఓకే, సో మీకు ఎప్పుడైతే మీరు హ్యూ అండ్ సాచురేషన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారో మీకు ఆ హ్యూ అండ్ సాచురేషన్ యొక్క ప్రాపర్టీస్ అనేవి మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి అనమాట క్లియర్గా. సో బేసికల్గా ఒకసారి చూద్దాం అసలు హ్యూ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది. జనరల్గా నేను ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ని అంటే బార్ని ఐకాన్ని మూవ్ చేస్తున్నాను, సాచురేషన్ ఐకాన్ కర్సర్ని. సో మూవ్ చేస్తుంటే మనకి ఏమవుతుందంటే పిక్చర్ లోపల ఉండే ఆబ్జెక్ట్ ఉండే కలర్స్ అనేవి మొత్తం చేంజ్ అవుతున్నాయి. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ ఐ వాంట్ టు చేంజ్ ద షూ కలర్, దట్స్ ఇట్. సో నాకు ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ కలర్ని కానీ థింగ్స్ని కానీ చేంజ్ చేయాలని లేదు. ఫర్ దిస్ వాట్ ఐఎమ్ డూయింగ్ మీకంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి హ్యూ మీద ఇలా డబల్ క్లిక్ చేసేయండి. సో వెన్ యూఆర్ డబల్ క్లిక్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కలర్స్ అనేవి మనం ఏవైతే తీసుకున్నామో అవి జీరోలోకి వెళ్ళిపోతాయి. అంటే మీరు మూవ్ చేసినప్పుడు 30-40 ఇలాగ అనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు మన కలర్ కూడా ఇక్కడ చేంజ్ అయిపోయింది. అండ్ మీరు దీన్ని రీసెట్ చేసుకోవడానికి జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ హ్యూ. సో మనకి ఆటోమేటిక్గా ఏంటంటే ఎవ్రీథింగ్ అంటే మీరు చేసిన కలర్ బ్యాలెన్స్ అంతా 0 లెవెల్కి వచ్చేస్తుంది. దెన్ వీఆర్ స్టార్టింగ్ ఇక్కడ మనకి హ్యూ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, హ్యాండ్ సింబల్ మీద క్లిక్ చేసి అండ్ క్లిక్ ఆన్ ద రెడ్ కలర్ వాట్ యు వాంట్. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రెడ్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే ఆబ్జెక్ట్ లోపల ఉన్న కలర్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నానో ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ సో నాకు ఇప్పుడు షూస్ అనేది వైలెట్ కలర్కి, రెడ్ కలర్కి, పింక్ కలర్కి, ఎవ్రీథింగ్ నాకు ఎలా అంటే ఆబ్జెక్ట్ని గ్రీన్స్, రెడ్స్, బ్లూస్. ఓకే, సో వాట్ ఎవర్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ చేంజ్ ఇట్ అయితే మనకి ఇక్కడ హ్యూతో పాటు సాచురేషన్ అని కూడా ఉంది కదా. ఇదేంటంటే సాచురేషన్ అనేది లైటింగ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే షూస్ ఇప్పుడు మనం ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలర్ యొక్క థిక్నెస్, సపోజ్ ఇది సాచురేషన్ డౌన్కి వెళ్ళిపోయింది అనుకోండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కంప్లీట్గా ఆబ్జెక్ట్ లోపల సాచురేషన్ లేకపోతే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది బ్లాక్ అండ్ వైట్కి మారిపోతుంది. వెన్ వీఆర్ యూజింగ్ కంప్లీట్ సాచురేషన్ ఇట్స్ గోయింగ్ టు బి హైలైటెడ్ అంటే కలర్ లోపల థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీకు రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే సాచురేషన్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేసేయండి ఇలా. సో ఆటోమేటిక్గా సాచురేషన్ అనేది మళ్ళీ 0కి వస్తుంది. మనం ఏదైతే కలర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటారో ఆ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఐ వాంట్ టు చేంజ్ ఇన్ టు ద రెడ్ ఇన్ టు బ్లూ. సో ఇట్లా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ లైటింగ్ కూడా అంతే, లైట్నెస్ అని ఉంది కదా. సో ఇది కూడా ఆబ్జెక్ట్ కలర్ లోపల ఉండే లైట్నెస్, మీకు ఏదైతే లైట్ని పెంచుకోవాలనుకుంటారా తగ్గించుకోవాలనుకుంటారా అనేది మీరు ఈ లైట్నెస్తోని డిసైడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ ప్రజెంట్ ప్రీవియస్గా ఉన్న కలర్స్ ఐఎమ్ ఫైన్ విత్ దోస్ కలర్స్. సో నేను డబల్ క్లిక్ చేస్తున్నా, ఆటోమేటిక్గా మనకి లైట్నెస్ అనేది 0కి వెళ్ళిపోతుంది. అండ్ ఇట్లనే ఒకవేళ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి ఒకటే ఆబ్జెక్ట్ లోపల, సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక కార్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మిగతావన్నీ చాలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో నేను ఇక్కడ కలర్ ఇప్పుడు చేంజ్ చేస్తాను అనుకోండి, మొత్తం ఎంటైర్ ఆబ్జెక్ట్ యొక్క కలర్స్ అనేటివి చేంజ్ అయిపోతూ ఉన్నాయి. కానీ మనకు కావాల్సిన థింగ్ ఏంటంటే ఏదైతే పర్టికులర్గా ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ పర్టికులర్ కలర్ మాత్రమే వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఇట్. సో నాకు ఇక్కడ ఐకాన్ తీసుకొని నేను ఏదైతే కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, సపోజ్ ఇక్కడ నాకు కార్ కలర్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ క్లిక్ ఆన్ ద కార్ కలర్. సో మనకు ఆటోమేటిక్గా కలర్ ఏ కలర్ సియాన్లో ఉంది. సో ఇక్కడ మనకి సియాన్స్ అని చెప్పేసి వచ్చేసింది. సో వెన్ యూ ఆర్ యూజింగ్ హ్యూ అండ్ సాచురేషన్ బార్ ఆటోమేటిక్గా మనకి కార్ కలర్ అనేది ఇక్కడ చూసారా మీరు చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు సాచురేషన్ కొంచెం అలా డిమ్ అయి ఉన్నట్టుంది. సో మీరు సాచురేషన్ చేంజ్ చేస్తుంటే కార్ లోపల ఉండే థిక్నెస్ కూడా మారిపోతూ ఉంది. సో మీరు కార్ని రెడ్ కలర్కి కావాలనుకుంటున్నారా, గ్రీన్ కలర్కి కావాలనుకుంటున్నారా, సియాన్ లోపల బ్లూ, అంటే మీకు ఏదైతే కలర్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ కలర్కి మనం ఎలాంటి కలర్ ఫిల్ లేయర్స్ అండ్ సాఫ్ట్ లైట్లు ఇవేమీ వాడకుండా ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ యొక్క కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కార్ లైటింగ్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా, సో ఐ డిసైడెడ్ టు పుట్ లైక్ దిస్. అండ్ ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా కలర్ కావాలన్నా అంటే పింక్ కలర్ని చేంజ్ చేద్దాం అనుకుంటారు, గో అండ్ క్లిక్ ఆన్ ద ఐకాన్ అండ్ టేక్ ఐ డ్రాపర్ టు క్లిక్ ఆన్ ద పింక్స్. సో మనకి ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అనేది
ఆ కలర్ ఏ కలర్కి చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది ఆ కలర్కి మారిపోతూ ఉంటుంది. సో ఐ గో ఫర్ దిస్. అండ్ ఇక్కడ గ్రీన్స్ ఉన్నాయి. సో ఇన్ ద సేమ్ వే లైక్ I click on the greens. So automatically greens కాస్త we can change into the reds, yellows and whatever you want exactly. సో మనకు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మీరు సాచురేషన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఆ క్రాక్స్ అవన్నీ కనపడడం తగ్గిపోతుంది అనమాట. సో నేను పింక్స్కి మార్చుకున్నా. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు బిల్డింగ్ కలర్ మొత్తం అంటే ప్రీవియస్గా ఉన్న కలర్స్ కంటే మనం ఇప్పుడు మొత్తం డిఫరెంట్ కలర్స్ని యాడ్ చేసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హ్యూ అండ్ సాచురేషన్. ఓకే, అండ్ మీరు ఇంకా చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఉంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ క్లిక్ ఆన్ హ్యూ అండ్ సాచురేషన్ ఐకాన్. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఉంది కదా, సో తీసుకొని క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని ఏ కలర్ కంటే ఆ కలర్కి నేను చేంజ్ చేసుకోగలుగుతాను. ఐ కెన్ చేంజ్ ఇన్ టు ద గ్రీన్, రెడ్, బ్లూ, లైక్ మీ రిక్వైర్మెంట్ అంటే ప్రాపర్గా ఏదైతే మ్యాచ్ అవుతుందో. సో ఇప్పుడు ఎల్లోస్ కాస్త ప్రాపర్ ఆరెంజ్ కలర్లోకి అంటే ఆరెంజ్ కలర్ జాకెట్ లాగా మారిపోయినాయి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇక్కడ చూసారా కంప్లీట్గా రెడ్ కలర్లోకి ఆరెంజ్ కలర్ లోపలికి మారిపోతున్నాయి. సో మీ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని యూ కెన్ చేంజ్ ఇట్ యాజ్ వెల్. ఓకే, సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్ లైక్ హ్యూ అండ్ సాచురేషన్స్.